తెలంగాణలో బిగ్గెస్ట్ పొలిటికల్ ఐటమ్గా అల్లు అర్జున్ మారాడా? అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తుందా తెలంగాణ ప్రభుత్వం? అసలు దేనికోసం ఇదంతా? ఎవరు నిజం, ఎవరు అబద్ధం? రామ్ రామ్ ఫ్రెండ్స్. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూ చిలికి చిలికి గాలివాన్ అయ్యింది. అది కాస్త ఇప్పుడు సునామీలా మారుతుంది. సక్సెస్ మీట్లో పేరు మర్చిపోయినప్పుడే డిసైడ్ అయ్యాడు. ఈయన పేరు రౌండింగ్ చేసుకున్నాడు, దెబ్బ కొట్టాలనుకున్నాడు, కొట్టాడు అని అంటున్నారు కొందరు. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైందంటే అతను కాలుపోయిందా, కనుపోయిందా, చేయిపోయిందా? వీళ్ళని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియట్లేదు మాస్టర్. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్పై విడుదలై ప్రస్తుతం సొంత నియోజకవర్గం కొడంగల్కే పరిమితమైన ఆయన్ను కలిసేందుకు పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. నేతలు కార్యకర్తలతో రేవంత్ నివాసం సందడిగా మారింది. పోలీస్ కేసు పెట్టడం A11 గా ఉన్న అల్లు అర్జున్ ని తీసుకెళ్లడానికి పోలీస్ ఆయన ఇంటికి వచ్చినప్పుడు విలాసంగా కాఫీ తాగుతూ చాలా యాటిట్యూడ్ తో వాళ్ళతో ఎలా ప్రవర్తించారో మీడియా ముఖంగా ప్రజలు మొత్తం చూశారు. అల్లు అర్జున్ తప్పు చేశాడు, తన వల్లే తప్పు జరిగింది అని కొందరు నమ్ముతున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకి సినిమాకి రావాల్సిన అవసరం ఏముంది, తల్లిదండ్రులకి పిల్లల్ని తీసుకొని మరి రావటం వాళ్ళ తప్పు అని అంటున్నారు కొందరు. పోలీసులు అసలు థియేటర్కి రానివ్వకుండా ఎందుకు అడ్డుకోలేరు అల్లు అర్జున్ని అనేది ఇంకొకరి వాదన. బెయిల్ వచ్చాక కామ్గా ఇంట్లో ఉండక బయట లాన్లో రోజంతా బల ప్రదర్శన, ఇదిరా నా స్ట్రెంత్ అన్నట్లు చేయడం నెగిటివ్ అయ్యింది అల్లు అర్జున్కి. అయితే ముఖ్యంగా రాజకీయంగా వాడుకోవడానికి కేటీఆర్ అండ్ కో రేవంత్ రెడ్డిని అవహేళన చేయడానికి అల్లు అర్జున్ని బలి పశువుని చేసి పదే పదే అతను సీఎం పేరు మర్చిపోయిన సంఘటనని అనేక మీటింగ్స్లో వాడుకొని సోషల్ మీడియా మొత్తం స్పామ్ చేశారు. సినిమా యాక్టర్ ఈయన పేరు మర్చిపోయాడు, ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా, మనకి ఆయన దగ్గర తగిలింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారండి మన చిట్టినాడు. సీఎం ను తిడుతూ తిట్టిస్తూ హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమేడియన్ ని చంపేసిన సినిమా డైలాగ్ మాదిరి అయింది ఈ ఎపిసోడ్. రేవతి చనిపోయింది అని తెలిసినా మళ్ళీ చేతులు ఊపుకుంటూ సినిమా థియేటర్ బయట నుంచి వెళ్ళాడు అని పోలీసులు చెప్తే నాకు చనిపోయిన సంగతే తెలియదు అన్నాడు అల్లు అర్జున్. 3 గంటలకి పోలీసులు చెప్పారు అని అంటున్నాడు రేవతి హస్బెండ్. అసలుకి ఎలా వెతకగలిగారు? అసలు మీ భార్య చనిపోయిందని అప్పటికి మీకు తెలుసా? తెలియదు మేడం, అప్పటికి అంటే ఇంకా దొరకలేదు, చూస్తున్నాము అని చెప్పారు. నైట్ 3 o'clock నాకు చెప్పారు. అప్పుడు మీ మిస్సెస్ కూడా ఇట్లా ఇదైంది అని. అప్పటి వరకు చెప్పలేను. 2-3 times చిక్కడపల్లి పిఎస్లో అడిగినా, అక్కడ థియేటర్ దగ్గర అడిగినా ఎవరు అట్లా ఏం చెప్పలేదు ఇట్లా అయింది అని. తర్వాత 3 o'clock మా ఫ్రెండ్ అక్కడ గాంధీలో కనుక్కుంటే ఇట్లా వచ్చిర్రు అని అప్పుడు 1:30కి నాకు ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు పోలీస్ వాళ్ళు 3 o'clock కన్ఫర్మ్ చేశారు నాకు ఇట్లా అయింది అని. కొందరు అంటారు అప్పుడే తెలిసిపోయింది, ఆయన థియేటర్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ రేవతి చనిపోయిన న్యూస్ బయటికి వచ్చింది కదా, అల్లు అర్జున్ కామాత్రం తెలియదా, ఫోన్ చూడలేదా అని అంటున్నారు. మరి రేవతి హస్బెండ్ ఫోన్ చూడలేదా? రేవతి వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చూడలేదా? రేవతి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చూడలేదా? వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి మీ వైఫ్ చనిపోయింది అని న్యూస్ వస్తుంది అని ఎవరు చెప్పలేరా? 3 గంటల వరకు ఆయన అన్ని పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగి, హాస్పిటల్స్ చుట్టూ తిరిగి 3 గంటలకి మాత్రమే విషయం ఎందుకు తెలిసింది? ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం అని చెప్పడానికి రుజువులు, క్రాస్ ఎగ్జామినేషన్ సామాన్య ప్రజలు చేయలేం కదా. అడిగితే నో కమెంట్స్ అంటారు పోలీసులు, నీకెందుకు అని అడుగుతారు. అదే కోర్టు అడిగితే సమాధానం చెప్తారు. డెఫినెట్గా ఇవన్నీ కోర్టులో డిస్కస్ చేయబడతాయి, తీర్పులు ఇవ్వబడతాయి. తప్పు జరిగినప్పుడు శిక్షలు తప్పకుండా అనుభవించాలి. ఈ విషయంలో ఎవరిది తప్పు ఉన్నా అందరూ శిక్షార్హులే. ఆ తప్పు చేసిన వాళ్ళందరూ అల్లు అర్జున్తో సహా. ఇక్కడితో వదిలేస్తే బాగుండేది, కానీ నిన్న అసెంబ్లీ స్పీచ్ చూశాక, దాని తర్వాత జరిగినవి చూశాక అల్లు అర్జున్ కేసుని రాజకీయం చేస్తురా అనేది అనిపించింది నాకు. రేవంత్ గారు దీని మీద ఢిల్లీ ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడారు, మొన్న ఒక పోలీసుల మీటింగ్లో మాట్లాడారు, మళ్ళీ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి? ఇన్నిసార్లు మాట్లాడవలసిన అంశమా ఇది? ముఖ్యంగా కేసు కోర్టులో ఉన్నాక, కోర్టు బెయిల్ ఇచ్చినాక తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది రేవంత్ గారు చేస్తున్న ప్రయత్నం అని నా అభిప్రాయం. అల్లు అర్జున్ చేసింది తప్పే, కానీ అల్లు అర్జున్ని రాజకీయ క్రీడలో ఒక పావుగా వాడుకుంటున్నారు అని ఈ రోజున నాకు అర్థమైంది. మీకు అనిపించట్లేదా? लेकिन मैं बोल रहा हूं, मैं नाम लेना नहीं चाहता मशहूर फिल्म स्टार का, क्योंकि मैं अहमियत देना नहीं चाहता, लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले
कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है, तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है। ఎందుకు చెప్తున్నా అంటే ఓవైసీ వేసింది మామూలు అబాండం కాదు కదా. ఒక మహిళ చనిపోయింది అని తెలియగానే ఆహో ఓహో నా సినిమా హిట్టే అల్లు అర్జున్ అన్నాడు అని అనడం ఇస్ నాట్ ఎ స్మాలెస్ట్ థింగ్. ఓవైసీ అక్కడ ఉండి చూశాడా? ఇది నిజంగా పెద్ద అబాండం కాదా? మానవత్వం ఉన్న ఏ మనిషి, ఒక మనిషి చనిపోయింది, ముఖ్యంగా ఫ్యాన్ చనిపోయింది అంటే వా మై సినిమా ఈజ్ గోయింగ్ టు హిట్ అని అంటాడా? దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఉందా అల్లు అర్జున్ అన్నారు అని చెప్పి? ఎక్కడైనా అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతూ జనాలను రెచ్చగొట్టి ఈ రోజున అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసేలా చేసింది ఎవరు? దానికి కారణం ఎవరు? ఓవైసీ కాదా? అది చూసి వాళ్ళ ఇంట్లో దాడి చేయడానికి వెళ్ళారు. ఆ దాడి చేసిన వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలే అని ఫోటోస్ బయటికి వస్తున్నాయి. ఎవరున్నారు దీని వెనక? ప్రభుత్వమే రెచ్చగొడితే జనాలు ఊరుకుంటారా? దాడులకు తెగబడకుండా ఉంటారా? కేవలం తమ వైపు తప్పిదం ఏదీ లేదు అని చేతులు దులిపేసుకొని ఎవరో ఒకరిని టార్గెట్ చేసేయాలనే కుటిల రాజకీయం కాదా ఇది అని అడుగుతున్నారు ప్రజలు ఈ రోజున. ఇది ఒకరి తప్పు వల్ల జరిగినది కాదు. ఈ పోస్ట్ అర్థం ఏమిటి అసలు? ఇదంతా ఎందుకు జరిగింది? ప్రజలే జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే కోర్ట్స్ జడ్జిలు ఎందుకున్నారు? జ్యుడిషియల్ సిస్టమ్ని అపహాస్యం చేస్తున్నారా? చెప్పండి. రాజ్యాంగాన్ని గౌరవించము, కాంగ్రెస్ పాలనలో ఇలా ప్రజల ముందు టీవీల ముందు కూర్చుని వీడియోస్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి జడ్జ్ యువర్ సెల్ఫ్ అని చెప్తాము, ట్రయల్స్ రన్ చేస్తాము, అవి చూసి ప్రజలు జడ్జి చేస్తారు అని. ఒక పక్క రాజ్యాంగం, అంబేద్కర్ అని ఢిల్లీలో పేరు వాడుకుంటారు ఈ కాంగ్రెస్ నాయకులు, రాహుల్ ఖాన్. ఇక్కడ వీళ్ళేమో దానిని అపహాస్యం చేస్తున్నారా? ఓవైసీని నువ్వు అడిగినట్టు చెయ్యి, నేను గంట మాట్లాడి మిగతా అన్ని విషయాలు డైవర్ట్ చేసి దీనినే మెయిన్ ఇష్యూ చేసి మళ్ళీ రాష్ట్రమంతా దీని గురించే మాట్లాడేటట్టు చేసి రాజకీయం చేద్దాము అని అనుకున్నారా? గమ్మత్తుగా ఎన్ని విషయాలను డైవర్ట్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయమేనా ఇది? ఎవరి ఆట వాళ్ళదిగా మారిపోయింది. అసెంబ్లీలో ఒక సినిమా వాడి గురించి గంట సేపు ప్రసంగించడం ఏంటి? జస్ట్ 5 నిమిషాలు చాలదా? ఆల్రెడీ ఎన్నో గంటలు ఎన్నోసార్లు మాట్లాడారు కదా. తప్పు జరిగింది, అరెస్ట్ చేశాం, కోర్ట్స్ విల్ డిసైడ్. హీరో కాదు అంటూనే గంట సేపు సమయం ఇస్తారా? మీ మైలేజ్ పెంచుకోవడం కోసమా? దట్ టు వెన్ కేసెస్ ఇన్ కోర్ట్. మీరెవరు ఇంకా జడ్జ్ యువర్ సెల్ఫ్ అని హైదరాబాద్ పోలీస్ ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అదే వీడియోని రేవంత్ రెడ్డి సైన్యం కొద్ది రోజుల ముందే పోస్ట్ చేసింది. దానినే పోలీసులు వాళ్ళ అఫీషియల్ స్టేటస్గా పెట్టడం. అఫ్కోర్స్ అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, ఆ పోలీసులు వాళ్ళ మాటే వింటారు. దాంట్లో రహస్యమేం లేదు, అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి గారు నియంతృత్వ భాష ధోరణి ప్రజాస్వామ్యానికి హాని చేసే విధంగా ఉన్నాయని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, ఆ వ్యతిరేకత పోవడానికి ఇలాంటి ఒక రాజకీయ కుట్ర చేస్తున్నారని అంటున్నారు ప్రజలు. కాకపోతే ఈ రోజుతో దానికి కవరప్ ఈ అల్లు అర్జున్ విషయం రచ్చ చేయడం అంటున్నారు కొందరు. అందరూ సమానం, నేనే హీరోని అనే రేవంత్ రెడ్డి గారు ఎవరా ఓవైసీ? हिंदुस्तान हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकत है। 15 నిమిషాల్లో హిందువులను లేకుండా చేస్తా అన్న వ్యక్తి కాదా? ఆ వీడియో ఇంకా ఉంది కదా పబ్లిక్గా. నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే కేసు రీఓపెన్ చేసి ఆయన చేసిన తప్పుకి శిక్ష పడేలా చేసే దమ్ముందా అని ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజున చేయగలరా? అలాంటి వాటిని సార్ తెలుగులో కాసేపు మాట్లాడచ్చా అని అడగడం. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాట్లాడాలి అంటే అసెంబ్లీ సాక్షిగా రజాకర్ పార్టీలని ఏకంగా ముఖ్యమంత్రి పర్మిషన్ అడగాల. अध्यक्ष ने अकबर साहब आप परमिशन दे तो 2 मिनट मैं तेलुगु में बोलता हूँ कि तेलुगु में नहीं बोले तो ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఈ రోజున ప్రజలు. అదే ఓవైసీ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారిని తన్నిన వాడి సంగతి ఏమైంది? వాడి సీసీటీవీ ఫుటేజ్ చూశాను, మరే దారుణంగా హిందువుల అమ్మవారి మీద ఇలాంటి దాడి చేశాడు, తన్నాడు, ఆ కేసు ఏమైంది, ఎక్కడి వరకు వచ్చింది, వాడు అటెండ్ అయిన బిల్డింగ్లో ఎందరో అబ్దుల్లాలు ఎక్కడి నుండో వచ్చి ఇలాంటి దాడులు చేయడానికి శిక్షణ తీసుకుంటున్నారు అనే న్యూస్ బయటికి వచ్చింది, నా చెవిన పడింది. ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏమైంది, ఏం తెలిసింది అని నిలదీసి ఎందుకు అడగలేదు? దాని గురించిన చర్చ ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ విషయం మీద నిమిషం లైవ్ అప్డేట్స్ ఇచ్చి సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి ఏమైంది, ఎక్కడ అయింది, ఎలా అయింది, తర్వాత ఏం చేశారు, మేమేం తప్పు చేయలేదు, ఎవరిది తప్పు, ఆ పోలీస్ వ్యవస్థ మొత్తం కూర్చొని ఒక్కరొక్కరు ప్రశ్నలు సమాధానం చెప్పారు కదా. అదే ముత్యాలమ్మ గుడి విషయంగా ఎందుకు ఇలాంటి ఒక చర్చ జరగలేదు? ఇలాంటి ఒక చర్య ఎందుకు తీసుకోలేదు?
ఎందుకు ఈ రోజుకి ఎవరికి ఈ విషయం గురించిన క్లారిటీ ఇవ్వలేదు? ప్రజలుకి సమాధానం తెలుసుకోవాల్సిన అది లేదా? దేని గురించి అడగద్దు, మాట్లాడద్దు, ఓవైసీలు హట్ అవుతారు కదా, అందుకని. అడిగితే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే. సినిమా హీరోలు అయినా ఎవరైనా అందరూ సమానమే. సూపర్, బేష్, గ్రేట్ జాబ్, నేను కూడా పొగిడాను. మరి హైడ్రా సామాన్య ప్రజలను కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇచ్చిన చర్యలు తీసుకునే లోపు ఇలా ఇళ్ళని కూల్చేసి రోడ్డు మీద పాడేశారు కదా. అక్రమంగా కట్టుకున్నారు అన్నారు. మరి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, అప్రూవల్స్ ఇచ్చిన అధికారులు, అన్ని అప్రూవల్స్ ఉన్నాయని అప్రూవల్స్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాక అప్రూవల్స్ ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? అప్రూవల్స్ ఉన్నాయి కదా, కట్టుకున్నారు. ఎవరి తప్పు? ఏం చేశారు అధికారులు? ఏం చేశారు? వీళ్ళ ఈ తప్పుడు అప్రూవల్స్ ఇచ్చిన అధికారులను ఏం చేశారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? స్టేట్ వాంట్స్ టు నో, పబ్లిక్ వాంట్స్ టు నో. ఏది సమాధానం? ఎవరు చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష వేశారు? ప్రజలకు ఎందుకు శిక్ష వేశారు? అదే ఓవైసీ కాలేజ్ నాలా మీద కట్టినట్టు క్లియర్గా ఉన్న ఇప్పటికీ ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? సినిమా వారి మీదనేనా ప్రతాపం, ఓవైసీ మీద లేదా? వాళ్ళొచ్చి మళ్ళీ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి అడగడం, ఈయన సమాధానం గంట ఇవ్వడం. ఏమన్నా ప్లాన్ చేశారా ఇద్దరు కలిసి? తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన పిల్లల చావులకి బాధ్యులు ఎవరు? ఎక్కడ జరిగింది చర్చ? నారాయణ చైతన్య కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడట్లేరు? ఇవాళ దాడి చేయడానికి వెళ్ళిన అదే ఓయూ విద్యార్థులు, అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళు ఈ రోజున ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? గురుకులలో చనిపోయిన పిల్లల గురించి ఎందుకు మాట్లాడట్లేరు? ముందుగా విద్యార్థి నాయకుల్ని బేషరతుగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం కూడా 1000 కోట్లు దాటిపోయింది. మీకు నష్టం ఏమీ లేదండి. 25 కోట్ల రూపాయలు ఒకవేళ రేవతి కుటుంబంలో ఆయన భర్త అడగకపోవచ్చు, కానీ మీ సామాజిక బాధ్యతగా మీరు నిజమైన హీరోలుగా నిరూపించుకునేందుకు ఆ పైసలు 25 కోట్ల రూపాయలు ఇవ్వాలా. హీరోయిన్ కూడా ఇంకో 15 లక్షలు ఇవ్వాలా. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏది తప్పు జరిగినా సరే ఓయూ చేసి మిమ్మల్ని ఉరికించుకుంటుంది, సినిమాలు ఆడనీయకుండా చేస్తారు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ స్టూడెంట్స్ అయినా నిజంగా తోటి స్టూడెంట్స్ కోసం ఎందుకు మాట్లాడట్లేరు? ఆ తల్లులది కడుపు కోత కాదా? వాళ్ళు పిల్లలు కాదా? కార్పొరేట్ ఆసుపత్రుల్లో కోట్లు మింగి శవాన్ని అప్పగించినప్పుడు ఒక్కడు కూడా ఎందుకు చప్పుడు చేయలేదు? రుణమాఫీ అవ్వక చనిపోయిన రైతుల ప్రాణాలకు బాధ్యులు ఎవరు? ఈ రోజున హైడ్రా భయంతో ప్రాణాలు కోల్పోయిన మరణాలకు కారణం ఎవరు? 5 పిల్లలు సీరియస్ అవడం జరిగింది. దాంట్లో 2 చనిపోవడం జరిగింది. అయినా కూడా ఇక్కడ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. బాలికలు అస్వస్థతకు గురై దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు కారణాలను వెల్లడించలేదు. ఎవరు బాధ్యులు? ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల చేనేత సోదరుల మరణాలకి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి మరణ వాంగ్మూలం ఇచ్చి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ని ఎందుకు అరెస్టు చేయలేరు ఇప్పటికీ? ఆ న్యూస్ వైరల్ అయింది కదా. ఇక్కడ తనోడైనా తమ్ముడైనా సినిమా వాడైనా ఒక్కటే అన్నప్పుడు ఎందుకు వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోలేదు? ఏది ఎఫ్ఐఆర్? ఏది చర్చ? చట్టం మీకు ఇప్పుడు చుట్టమైపోయిందా? రాజకీయ నాయకులు తాము ఏమి చేసినా తమను ఎవరు ఏమీ చేయలేరు అన్న అహంకారంతో ఉన్నారా లేదా? వాళ్ళకు కావలసిన అంశాలు మాత్రమే లేవనెత్తితే ఒక్కడిని పావులా చేసుకుని మైలేజ్ బిల్డ్ చేసుకుందామని చూస్తుంటే ప్రశ్నించాల్సిన 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ టీవీ ఛానళ్లు ఎలాగూ ఏమీ చేయలేరు. ప్రజలేం చేస్తున్నారు? వీళ్ళ సామాన్య ప్రజలకి నిజంగా న్యాయం చేసేది? వీళ్ళకి నిజంగా ప్రజలపైన ప్రేమ ఉందా? వీళ్ళందరికీ న్యాయం ఎవరు చేయాలి? ఇక్కడ చనిపోయింది సామాన్యులు, పేదలు కాదా? వారి కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద చర్చలు పెట్టడానికి సమయం ఉంటుంది కానీ రైతుల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, నేతన్నల సమస్యల మీద, ధర్నాలు చేస్తున్న సమగ్ర శిశు ఉద్యోగుల మీద చర్చించడానికి సమయం లేదా? సాధారణ ప్రజల మరణాలపై ఎందుకు ఎలాంటి చర్చ జరగట్లేదు? అక్కడ అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చారు, కోర్టులో ఉంది కేసు. పోలీసులు అల్లు అర్జున్ విషయంలోనే కాదు, యనుమల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి కదా. ఇది సెలెక్టివ్ జస్టిస్ కాదు, డైవర్జన్ టాక్టిక్స్ కాదు అని ప్రూవ్ చేయండి. కోర్ట్స్ విల్ డిసైడ్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ షూర్ ఇన్ అల్లు అర్జున్ కేస్. ఇక కోర్టు తీర్పు వచ్చే వరకు రాష్ట్రంలో వేరే పనుల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియచేయండి. తప్పు జరిగింది, కేసు వేశారు, కోర్టులో కేసు ఉంది, ఇంకా దీనిపైనే రాజకీయ కుట్ర ఆ నాయకులందరూ కలిసి ఏం సాధిద్దామనుకుంటున్నారు? టుడే పబ్లిక్ మస్ట్ క్వశ్చన్, పబ్లిక్ షుడ్ రియలైజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. Attackers, vandals whose name has emerged appears to be a youth congress chief of a local area of a district. BRS Neta says that Reddy Srinivas is Chief Minister Revanth Reddy's close aide.
and that it appears that this was a politically motivated attack, even though, remember, the Chief Minister has said such vandalism will not be accepted. నిన్న దాడి చేసిన వారికి ఈరోజు బెయిల్ కూడా వచ్చేసింది.